కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఈ స్కూల్ పేరు గల్సర్ స్కూల్. ఈరోజు 9th క్లాస్. గండికొండ ఫస్ట్లో రేపిస్తున్నారు సార్. గండికొండ ఫస్ట్ రేపిస్తున్నారు. బాగా ఆలోచి తర్వాత ఫుడ్ ఎక్కువ తినాలి, వాటర్ ఎక్కువ తాగాలి. చాలా మంచి హ్యాపీ ఉంది. గ్రౌండ్ మొత్తం చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకా లదాఖ్లో చల్ల ఎక్కువ ఉంది. ఏం లేదు, ఫస్ట్ చల్ల ఎక్కువ ఉంది. 2 days 3 days చల్ల రాదు. చాలా బాగుంది. మా స్కూల్లో ఎవరు మాట లేదు, నాకు ఫ్రెండ్స్ లేదు, నాకు పిలుపు లేదు. నాకు బాధపడుకు ఉంది. మా ఫ్రెండ్ కొంచెం లేదు, కొంచెం మాట్లాడతారు. నేను ఒకటి బాగా చదువుకుంటా. అమ్మ చెప్పింది. అమ్మ చాలా మిషన్ టైలర్. మా నాన్న కోవిడ్లో ఉన్నారు. మిషన్ టైలర్ ఉన్నారు మా నాన్న. అమ్మమ్మ మా అమ్మ అంటారు. మా అమ్మ మాట లేదు. అమ్మ బాధపడుకుంది. అందుకే నీరు చాలా అయిపోయింది. అమ్మ ఎవరు మాట లేదు. అమ్మ రేటుంది. మాకు మా ఫ్రెండ్ అంతే, మా తమ్ముడు, మా నాన్న అందరూ ఉన్నారు. అది చాలు. నాన్న ఈరోజు ఒక్కటి సెలెక్ట్ అయిపోతే జాబ్ వచ్చి నాకు డబ్బులు చాలా కొంచెం ఉంది. అందుకే మా అమ్మ చెప్పింది, నువ్వు జాబ్ వచ్చి మంచి కావాలి చెప్పింది అమ్మ. నువ్వు మార్నింగ్ రైనింగ్ చేయలేదు. అమ్మ ఏం చెప్తలేదు. మార్నింగ్ లేచి రోజు రైడింగ్ పోవాలి. ఇంకా అయిపోతే సాయంత్రం జిమ్ పోతా. జిమ్లో రన్నింగ్ చేస్తా రోజు. మా అమ్మ హ్యాపీ ఉంది. నాన్న ఎందుకు రన్నింగ్ చేయాలి, చాకుండాలి, జాగ్రత్త వెళ్ళాలి, అందుకే చేయాలి. మేము ఎవరు తప్పదు, మేము చేయాలి. ఆరోజు మేము సొంతం చేయాలి. అందుకే చాలా హ్యాపీ ఉంది. మా ఫ్రెండ్ అంతా ఫోన్ మాట్లాడతారు. నాన్న చాలా టైప్ ఉంది. అందరూ మా ఫ్రెండ్ హ్యాపీ ఉంది. నాన్న మంచి చేయాలి జాబ్. నాకు అది అందరికి సేమ్ జాబ్ వచ్చావి. నాకు ఎవరితో మాట్లాడితే పిలిపి లేదు, కాలు లేదు, చెయ్యి లేదు, కన్ను లేదు. నాకు కొంచెం ఉంది. అంత కొంచెం బాగుంది. చూస్తాను. నాకు కావాలి, జాగ్రత్త చూస్తాను. మీరు వాళ్ళు మాట్లాడితే పిలుపు లేదు, నాకు కొంచెం లేదు. మేము మాట్లాడేవాళ్ళు. నాకు కొంచెం చాలా ప్రేమ ఉంది. అందుకని చూస్తా. అంత చాలా చూస్తా. మా నాన్న అందరూ చెప్తారు. మా నాన్న ఉండేదా, నాన్నకి పిలుపు లేదు, ఎంత పాపం ఉంది తెలుసు. అందుకే అందరూ హ్యాపీ ఉన్నారు. నాన్న ఎంత బాగుంది చెప్తారు. నేను బాగున్నా చెప్తారు అంతే. ఇక మా నాన్న అక్కడ ఉన్నారు, రారు ఈరోజు. నీ జమ్మూ కాశ్మీర్ పోతే కర్నూలు జిల్లాలో వచ్చి మా నాన్న వచ్చారు. అందుకే మా నాన్న ఫోన్ చేస్తారు. వచ్చారు మేకి వచ్చారు చెప్తున్నారు మా నాన్న. సరే, మా అమ్మ కొంచెం పెయింట్ చేస్తుంది. మా అమ్మ ఆనం బాగాలేదు, డబ్బు లేదు. మా నాన్న ఒక్కటి టైలర్ కుట్టుకుంటారు. నాకు స్కూల్ పోలేదు. రన్నింగ్ రోజు పోతా. మేడం అందరూ చెప్తారు, ఫోటో కావాలా, పేపర్ కావాలా, అంటి కావాలా. మేడం అందరు చెప్తారు. అందరూ హ్యాపీ ఉన్నారు. నాకు హ్యాపీ ఉంది. ఎవరు చాలాలు వచ్చి నాకు ఇట్లా చేస్తున్నారు. అందుకే చాలా కొంచెం పడింది. హ్యాపీ ఉన్నా నీళ్ళు అంతే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గ్రూప్ ఫోటో దిగుదా? ఇక్కడ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్ ఒకరికి చిన్నప్పటి నుంచి మాట్లాడేటప్పుడు తడబడ్డేవారు. స్టామరింగ్ ఉన్నప్పుడు ఏంటంటే అతన్ని చాలామంది ఎగతాళి చేశారు.
మా ఫ్యామిలీ మెంబర్. ఆ వ్యక్తి అమెరికాలో చదువుకునేవారు. అమెరికాలో చదువుకుని తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, వాళ్ళప్పుడు నీకు ఇంత కూడా మాడతాం రాదా అని ఎగతాళి చేశారు. సో అప్పుడు నేను తెలుసుకున్నా మీరు ఎంత ఇబ్బంది పడతారు. సొసైటీ ఈజ్ నాట్ కైండ్. దేవుడు ప్రతి కుటుంబానికి ఒక ఛాలెంజ్ ఇస్తాడు, కానీ ఆ ఛాలెంజ్ని అధిగమించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ దట్ పవర్. సో నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఫ్రమ్ గవర్నమెంట్ వీఆర్ హియర్ టు సపోర్ట్. రైజ్ బియాండ్ దీస్ ఛాలెంజెస్ and you have the energy to conquer the world. ఈరోజు నేను ఎందుకు మీతో కూర్చొని మాట్లాడుతున్నానంటే, సమాజంలో కూడా మిమ్మల్ని గౌరవించాలి, సొంత పిల్లల్ని చూసుకున్నట్టు మిమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. పదే పదే మేము కూడా కూర్చుని మీతో టైం టు టైం ఇంటరాక్ట్ అవుతేనే ఏ మార్పు అయితే సమాజంలో లోకేష్కి ఒక వ్యక్తిగా నేను ఆశిస్తున్నాను, ఆ మార్పు కొద్ది శాతం అన్నా మేము తీసుకురాగలుగుతామని అనుకుంటున్నాం. అందుకే ఈరోజు మీతో కలిసి మాట్లాడదామని, మీతో ఇంటరాక్ట్ అవుదామని. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, చేయాలని తప్పని ఎక్కడి నుంచి వచ్చింది? ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ.